దేవునికి మహిమ. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పునరుద్ధానుడా, నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఈ ఈస్టర్ రోజున నీ వాక్య ప్రత్యక్ష మాకు అనుగ్రహించి నీ పునరుద్ధానపు ఆశీర్వాదాలు మేమందరూ పొందుకునేదానికి కృప అనుగ్రహింపచేశారు. నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. సమయంలో ఈ పునరుద్ధానపు రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుని ధ్యానం చేస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఈరోజు అంశము గమనించినట్లయితే, రాయి ఎందుకు దొర్లింపబడి ఉన్నది అన్నటువంటిది వాక్యం యొక్క అంశం. ఈరోజు పునరుత్థాన దినం. ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఈస్టర్ పండుగను ప్రభు నమ్మినటువంటి బిడ్డలు జరుపుకుంటారు. గత శుక్రవారము యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేయగలిగాము. యేసు ప్రభు వారు చివరి మాటగా తన ఆత్మను దేవునికి అప్పజెప్పుకున్నారు. ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళి కొరకు అందరి పాపాలను భరించి ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు. లేఖనం ప్రకారంగానే ఇది జరిగినది. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి, అనగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి ఒక స్త్రీకి జన్మించిన వాడుగా ఉంటున్నాడు. మరియ కన్యక గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు జన్మించిన వాడుగా ఉంటూ 33.5 సంవత్సరం ఈ భూమి మీద శరీరధారిగా జీవించి మానవాళి కొరకు కలువరి శిలలో ప్రాణాన్ని బలిపెట్టి ఆయన సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడు లేచున్నాడు. ఈ సువార్తను ప్రపంచమంతా కూడా వినిపింపబడుతూ నమ్మిన వారు రక్షింపబడుతున్నారు. నమ్మనటువంటి వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ సువార్త అందరికి కూడా అందాలని దేవుడు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టి, ప్రతి సంవత్సరం ఆయన చనిపోయి, ప్రతి సంవత్సరం ఆయన వృద్ధాడై లేస్తాడని కాదు, కానీ ఆయన యొక్క కార్యాలను మనం ఈ రీతిగా ధ్యానం చేస్తున్నాం. ఈ సమయంలో మనం గమనిస్తే ప్రభువారిని రాతి యొక్క సమాధిలో ఉంచి ఒక పెద్ద రాయిని అడ్డంగా ఉంచగలిగారు. యేసు ప్రభువారు చెప్పారు ముందుగానే, 3వ రోజున నేను మృత్యుంజయుడు లేస్తాడని. ఆ మాటలు వీళ్ళు మర్చిపోయారు. అయితే పరిసయ్యులు ఆయన యొక్క దేవాలయంలో ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. వారు ముందుగానే ఏం చేశారంటే, ఆ సమాధి రాయికి ముద్ర వేసి కావలివారి నుంచి అక్కడ భద్రత చేకూర్చారు. ఈ విధంగా భద్రత వారు చేకూర్చిన వారిగా ఉంటున్నారు. ప్రభువారు తాను చెప్పినటువంటి మాట ప్రకారంగా 3వ రోజున, అనగా ఆదివారం తెల్లవారుజామున ఆయన మృత్యుంజయుడై లేచాడు. మరణాన్ని గెలిచిన వాడిగా లేచాడు. యేసు ప్రభువారు మరణించారని, ఆయన సమాధిలో ఉంచారని స్త్రీలు 3వ రోజున సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చి ఆ దేహానికి పూసే దానికోసము వారు పెందలకాయలు లేచి వారు నడుచుకుంటూ వస్తున్నారు. వారు వస్తూ ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. సమాధికి పెద్ద రాయి అడ్డంగా ఉన్నది కదా, మన కొరకు ఎవరు దొర్లించగలుగుతారు అని ఆలోచన చేసేవారుగా వస్తున్నారు.
తీరా సమాధి దగ్గరికి వచ్చి అలా కళ్ళెత్తి చూస్తే రాయి దొర్లింపబడినది. ఆ రాయి పెద్ద రాయి. వారికి ఆశ్చర్యమైనది. లోనికి వెళుతున్నారు. అక్కడ దేవదూత రాయి దొర్లించిన వాడుగా ఉండి రాతి మీద కూర్చొని ఉండి ఈ వర్తమానం వారికి తెలియజేస్తున్నారు. మీరు మృతులలో యేసు ప్రభువును వెతుకుతున్నారే, యేసుక్రీస్తు సజీవుడు కదా, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని వారు తెలియజేయబడుతున్నారు. ఆ స్త్రీలు ఆశ్చర్యపడుతున్నారు. దూత ఇంకా ఏమని తెలియజేసేవారుగా ఉంటున్నారంటే, మీకు యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పినప్పుడు వారు జ్ఞాపకం తెచ్చుకునేవారుగా ఉంటున్నారు. యేసు ప్రభు వారు మంచి తండ్రి, మంచి దేవుడు. ఆయన యొక్క మన స్థితిని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. వారు ముందుగానే ఆలోచన చేశారు, ఇంత పెద్ద రాయిని ఎవరు తొలగిస్తారు మన పక్షాన, మన కొరకు అన్నప్పుడు దేవుడు ముందుగానే ఆ రాయిని వారు రాకమునుపే తొలగించిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు అంటే దేవునికి ఏ మరణపు అడ్డు రావు. జీవం ఎదుట మరణం అనేటువంటిది అడ్డు రాదు. మందసం ఎదుట దాగోను ఆ యొక్క విగ్రహాన్ని పెట్టారు. అది మొదటిగా బోర్లబడింది. మరలా ఆ ఫిలిస్తీయులు, ఆ విగ్రహారాధికులు ఆ విగ్రహాన్ని, ఆ బొమ్మను మందసం ఎదుట పెట్టారు. మరుసటి రోజు అది తునాతునకలై అక్కడ పడి ఉన్నది. దేవుని ఎదుట ఏ శక్తి కూడా నిలవలేదు. దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అక్కడ యేసు ప్రభు వారు సజీవుడిగా లేచిన వాడుగా ఉన్నాడు. మానవుని యొక్క కార్యాలు దేవుని ఎదుట ఏమాత్రం కూడా నిలవలేవు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు అక్కడ కావలి వారిని ఉంచారు, ముద్ర వేశారు. ప్రభువు లేచినప్పుడు అక్కడ భూకంపం ఏర్పడినది. ఆ యొక్క కావలి వారు వణికారు, భయపడ్డారు, సచ్చిన వారుగా అయిపోయినారు. మానవుని యొక్క బలహీనత అలాంటిది, మానవుని యొక్క భద్రత అలాంటిది. దేవుని శక్తి ఎదుట ఏ శక్తి కూడా నిలవలేదు. దేవుడు ఈ యొక్క స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు అక్కడ లేడు, ఆయన సజీవుడే లేచి ఉన్నాడని తెలుసుకునేటట్లుగా ఆ రాతిని తొలగించిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు నేను జీవంతో ఉన్నాను. నన్ను ఎవరైనా కానీ కలవాలని వస్తే నేను ఇంట్లోనో, బజార్లోనో, మందిరంలోనో, ఇంకా ఎక్కడైనా ఇంట్లోనూ గాను ఉంటాను. అక్కడికి వస్తే నేను కలుస్తాను, నేను మాట్లాడతాను. నేను సమాధిలో ఉన్నానని సమాధి దగ్గరికి వస్తారా? చనిపోయినప్పుడు సమాధి చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం ఉన్నది. ఆయన జీవాధిపతి, సర్వజీవులకు జీవం అనుగ్రహించేవాడు, సజీవుడు. మానవుల కొరకు ఆయన అన్ని కార్యాలను చేసి కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీలు తెలుసుకునేవారుగా ఉంటున్నారు ఆయన లేచాడని. ఎమ్మాయి మార్గంలో శిష్యులు వెళ్ళేటప్పుడు ప్రభువారు వారితో కూడా నడిచారు. నడుస్తూ మాట్లాడుతూ ప్రభువారి యొక్క మాటలను ఎంతగానో వారి దృష్టికి తీసుకొని వస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ప్రభు నడుస్తున్నా, ప్రభు వారితో మాట్లాడుతున్నా వారు గుర్తే పట్టలేదు. అందుకే ప్రభు వారిని మందలించారు, మందమతులారా అని. తర్వాత రొట్టెను విరిచినప్పుడు వారి కళ్ళు తెరవనప్పుడు వారు గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నారు. తోమా అనేటువంటి వ్యక్తి, నేను ప్రభు యొక్క గాయాలు వేలు పెడితేనే నేను నమ్ముతాను అనేటువంటి వాడుగా ఉన్నాడు. వీరు ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. కనుక దేవుడు ఆ యొక్క రాయిని దొర్లించారంటే వీరు
ఆ సమాధిలోకి వెళ్ళి అక్కడ ప్రభువారు లేరు అని చూచుటకు, అక్కడ బోధింపబడుటకు దేవుడు కృపను అనుగ్రహింపచేశాడు. దేవుడు మంచివాడి. మన బలహీనతలను బట్టి ఆయన మనం ఎంతగానో కృపను బట్టి తను తాను ప్రత్యక్షపరచుకునేవాడుగా ఉంటున్నాడు. మొదటిగా మనం గమనిస్తే దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట ప్రకారంగానే ఆయన కార్యాలను నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన సజీవుడు చెప్పిన మాట ప్రకారంగానే 3వ రోజున లేచారు. ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు పునరుద్ధాన పాఠాన్ని గురించి చెబుతూ, మీరు పునరుద్ధానం గురించినటువంటి ఏమైనా అర్థం వచ్చే రీతిగా గుర్తులు ఉండేటట్లుగా ఆనవాలుగా ఏమైనా వస్తువులు మీరు తీసుకొని రండి అని సండే స్కూల్ పిల్లలకు టీచరు తెలియజేసింది. కొందరు బటర్ఫ్లైని, సీతాకోక చిలుకను, కొందరు రోజ్ పువ్వును, కొందరు కొన్ని వస్తువులు తెచ్చారు. అందులో రాజు అన్నటువంటి ఒక బాబు ఒక ఖాళీ పెట్టెను తీసుకొని వచ్చారు. టీచరు ఆ బాక్స్ తీసుకొచ్చినటువంటి రాజు అనే వ్యక్తితో అడిగదు, ఎందుకునైనా ఖాళీ బాక్స్ తెచ్చినావు అంటే, యేసుక్రీస్తు సమాధిలో లేడు, సమాధిని గెలిచిన వాడుగా, మరణాన్ని గెలిచిన వాడుగా ఆయన లేచాడు కనుక ఆ సమాధి ఖాళీగా ఉన్నది, అది పునరుద్ధానానికి సూచనగా ఉన్నదని ఈ బాక్స్ తీసుకొచ్చినానని ఆ బాబు చెప్పగలిగాడు. ఆ టీచర్ చాలా సంతోషించింది. ఎంత మంచి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించినాడని. ఆ రాజు అనే పిల్లవానికి చాలా కాలం నుంచి క్యాన్సర్ ఉండి బాగలేకనున్నాడు. అయితే ప్రభువు నమ్మినాడు. ప్రభువు తన కృపను బట్టి, తన చిత్తాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి ఒకరోజు అతన్ని దేవుడు తన దగ్గరికి తీసుకున్నాడు. అతని సమాధి కార్యక్రమాల సమయంలో ఆ పిల్లలందరూ కూడా ఖాళీ బాక్సులు ఆ సమాధి దగ్గరికి తీసుకొచ్చారు. ఒక అతను అడిగాడు, ఏమిటి ఈ పిల్లలందరూ కూడా ఈ యొక్క ఖాళీ బాక్సులు తెచ్చారంటే, ఇది పునరుద్ధానానికి సూచన అని ఒక బాబు చెప్పగలిగారు. అవునా అని అడిగినటువంటి వ్యక్తి తెలుసుకోగలిగారు. కనుక యేసు ప్రభు వారు సజీవుడు. అందుకే నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా జీవిస్తాడు. విశ్వాసం ఉంచిన వాడు జీవిస్తాడు, ఎప్పటికీ జీవించేవాడుగా ఉంటారని పరిశుద్ధ లేఖనం ద్వారా పరమ తండ్రి మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయనే జీవము, ఆయనే పునరుద్ధానమై ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఆయన జీవించే వారిగా ఉంటారు, నిత్య జీవం కలిగిన వారిగా ఉంటారు. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు నమ్మినటువంటి ప్రతి బిడ్డకు అనుగ్రహింపచేయునుగాక. యేసు ప్రభువారు ఆయన బ్యాప్టిజం పొందినాడు. నీతి యావత్ ఈ విధంగా జరిగించమని చెప్పాడు. అనగా ప్రభువు నమ్మిన వారు మరణ పునరుద్ధానాల్లో పాలువారైతారు. ఆ యొక్క పునరుద్ధాన అనుభవాన్ని కలిగి ఉంటారని ఈ కార్యాన్ని ఆ ప్రభువు మనకు తెలియజేశారు. కనుక మొదటిగా ఆ రాయి తొలగింపబడినదంటే అక్కడికి వెళ్ళి చూసేవారు సజీవుడైనటువంటి దేవుడు ఆ మరణపు ఆ సమాధిలో లేడు అన్నటువంటిది తెలియజేసేటట్లుగా అక్కడ రాయి తొలగింపబడినది. రెండవదిగా గమనించినట్లయితే ఎందుకు తొలగింపబడినదంటే అక్కడ వారు చూసి నమ్మేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ స్త్రీలు పేతురుకు, యోహానుకు తెలియజేసినప్పుడు వారు పెరిగెత్తు వస్తూ మొదట పేతురు లోనికి వెళ్ళి చూసి అర్థం చేసుకున్నాడు ప్రభువారు లేచారు అని, సజీవుడని. ఆ తరువాత యోహాను కూడా లోనికి వెళ్ళి అక్కడ పడినటువంటి, అంటే ప్రభు యొక్క దేహానికి చుట్టబడినటువంటి వస్త్రాలను చూసి ప్రభు లేచాడని నమ్మేవాడుగా ఉన్నాడని మనం రెండవదిగా చూడగలుగుతున్నాం. గమనించినట్లయితే ప్రభువారు లేచినాడని యొక్క యోహాను శిష్యుడు నమ్మేవాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 20:8 నేను చదివినట్లయితే, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. యోహాను భక్తుడు సమాధిలోనికి వెళుతున్నాడు. సమాధిలోనికి వెళ్ళాలంటే రాయి దొర్లింపబడాలి. రాయి దొర్లింపబడినది.
ఇప్పుడు అతడు లోనికి వెళ్ళి అక్కడ చుట్టబడినటువంటి వస్త్రాలు పడి ఉన్నాయి. అవి అలాగ చుట్టబడి ఉంటున్నాయి. దాన్ని చూసి ఇప్పుడు యోహాను భక్తుడు నమ్ముతున్నాడు. ఏమని నమ్ముతున్నాడు? సజీవుడైనటువంటి దేవుడు సజీవుడిగా ఉన్నాడు, ఆయన మరణాన్ని జయించిన వాడుగా లేచిన వాడుగా ఉన్నాడని నమ్మేవాడుగా ఉన్నాడు. నమ్మకం అనేటువంటిది చాలా ధన్యత. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఇప్పుడు ఆ సమాధిని ఏమి చూడలేదు, కానీ ప్రభు వాక్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. మరి మనం ఎంతో ధన్యులు. ఆ ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, నేను చూసి కూడా ఆయన యొక్క గాయాలు వ్రేలు పెడితేనే తప్ప నేను నమ్మలేను అంటున్నాడు. దేవుడు ఎంత మంచివాడు. ఆ బలహీన స్థితిలో ఉన్నటువంటి తోమాకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తోమా, చూడు నాయనా అని గాయాలు చూపిస్తున్నాడు. ఆ తోమాతో ప్రభువారు చెప్తున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలని. మనం ఎంతో ధనిలం. ప్రభు మాటలు మనం నమ్ముతున్నాం. నమ్మితే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. దేవుడు అలాంటి కృపను మనందరికీ కూడా అనుగ్రహింప చేయునుగాక. దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన అందరి పాపాల కొరకు చనిపోయి సమాధిని గెలిచిన వాడుగా ఉన్నాడు. మరణపు ముళ్ళను విరిచిన వాడుగా ఉన్నాడు. చీకటిని అంతమొందించి వెలుగును నింపిన వాడుగా ఉన్నాడు. మరణం అనేటువంటి ఆ అడ్డురాయిని తొలగించి జీవాన్ని కలిగించిన వాడుగా, జీవాధిపతిగా ఉంటున్నాడు. చీకటి అనేటువంటి మరణాన్ని అడ్డును తొలగించి ఆయన వెలుగును నిలిపిన వాడుగా ఉంటున్నాడు. వ్యాధులో ఉన్నటువంటి అడ్డురాలను తొలగించి స్వస్థతను ఆయన కలిగించేవాడుగా ఉంటున్నాడు, కనపరిచేవాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని, వ్యసనాన్ని, పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని తొలగించి జీవాన్ని, రక్షణను, ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మనకు నిలిపేవాడుగా ఉంటున్నాడు, కలిగించేవాడుగా ఉంటున్నాడు, కనుపరిచేవాడుగా ఉంటున్నారు. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. మనం నమ్మితే ఎంతో ధనిలం. అలాంటి ధనిత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహింప చేయునుగాక. ఒకసారి ఒక పల్లెటూరు అతను కట్లు కొట్టుకొని అమ్ముకుంటూ ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్లు కొట్టుకొని అమ్ముకుంటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకరోజు ఎండాకాలము నీళ్లు కొంచెం గొంతులో ఉన్నటువంటి ఆ నీళ్లను తన దోసిటితో తీసుకొని తాగాడు. తాగిన తర్వాత లాస్ట్లో ఏం చేసినంటే తన దోసిట్లో ఇట్లా చూసుకుంటే చిన్న కప్పపిల్లలు కనపడినాయి. కప్పపిల్లలు ఉన్నాయమ్మా, నేను కప్పలను కూడా తాగేసినానే అని చింత వచ్చేసింది, బాధ వచ్చేసింది, వ్యసనం వచ్చేసింది, కృంగిపోయినాడు. ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గా పనుకుండేసినాడు. అన్నము తినలేదు, నీళ్లు త్రాగలేదు, వ్యసనంతో కృంగిపోయినాడు, మనోవ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. భార్య అడిగింది, ఏం తినలేదు, ఏం పనికి వెళ్ళలేదు, ఏమి ఇలాగోనంటే పరిస్థితి చెప్పాడు. ఇంటివారు, పక్కవారు, స్నేహితులు, తెలిసిన వారు అందరూ చెప్పారు, అవేం చేస్తాయి, అవి జీర్ణం అయిపోతాయి, ఏం కావు అని చెప్తే మొండిపట్టు బట్టి మనోవ్యాధి కలిగిన వాడిగా ఉండి చింత కలిగి వ్యసనం కలిగి వీక్ అయిపోయిన వాడిగా ఉన్నాడు. భార్య ఏం చేసే దిక్కుదెలక డాక్టర్తో ఈ విషయాన్ని చెప్పినప్పుడు, ఇది ఎంత పని, నీవు చెప్పినట్లు చేయని చెప్పి మరి భర్తను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. డాక్టర్తో మరి ఆ స్త్రీ మాట్లాడిన ప్రకారంగా ముందుగానే అక్కడ బేషన్ ఒకటి పెట్టబడి అందులో నీళ్లు కూడా ఉంచబడినాయి. ఆ డాక్టర్ గారు ఏం చెప్పినారంటే, ఈ పల్లెటూరు ఆయనకు, ఆ యొక్క కట్లు కొట్టుకుని అమ్ముకునే వ్యక్తికి, నీవు కప్పపిల్లలు నీలో ఉన్నాయి అని భ్రమపడుతున్నావు కదా, మరి ఇప్పుడు నేను మందు ఇస్తున్నాను, అవి బయట వచ్చేస్తాయి, వాంతికి వస్తుంది, ఆ వాంతికులు అవన్నీ కూడా బయటపడిపోతాయి, నీ కడుపు క్లీన్ అయిపోతుంది, నీకే ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు. అతను మునుపు ఏం ఆలోచన చేసినారంటే, ఈ కప్ప పిల్లలని నా కడుపులో ఉండి అవి పిల్లలు అయిపోయి ఎక్కువైపోయి నేను ఆఖరికి ఆ కప్పల పిల్లల వల్ల నేను చనిపోతానని వ్యాధి, ఆ మనోవ్యాధి అతన్ని ఎంతగానో బలహీనపరిచింది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రకారంగా అతడు ఏదో మంది ఇస్తే, ఆ నీళ్లు కలిపినటువంటిది ఇస్తే అతడు వామిట్ చేశాడు.
ఆ బేషన్లోని మునుగానే మరి అవి కనపడకుండా ఉంచి ఆ చేప పిల్లలను, ఆ కప్ప పిల్లలను మరి సన్నటివి అక్కడ ఉంచబడినాడు. తర్వాత అతడు మరి ఆ వామిట్ చేసే సమయంలో కన్ను మూసుకొని వామిట్ చేసినాడు. ఇప్పుడు చూస్తే మరి డాక్టర్ చూపించినారు, కప్ప పిల్లలు, నీ కడుపులో నుంచి అన్నీ వచ్చేసాయి, నీ కడుపు క్లీన్ అయిపోయింది, నీ కడుపు అంతా ఎంటీ అయిపోయింది, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వేం నిశ్చింతగా నువ్వు బాగా ఆరోగ్యవంతుడిగా ఉండని చెప్పినప్పుడు, అవును కప్ప పిల్లలు చేసినాయి, ఇప్పుడు నా కడుపు క్లీన్ అయిపోయింది, ఇప్పుడు నేను బాగా అయిపోయినాను, ఇంకా నాకు ప్రాబ్లం లేదని ఇప్పుడు మంచివాడు అయిపోయినాడు, బాగా అయిపోయినాడు. ఇప్పుడు ఉత్సాహంగా సంతోషకరంగా మరలా తన పనికి వెళ్ళాడు. అతడు చూసినప్పుడే నమ్మాడు. అవేం ప్రాబ్లం లేదంటే అతడు నమ్మలేదు. ఇప్పుడు చూసి నమ్మి ఇప్పుడు బాగా అయిపోయినాడు. కొన్ని సందర్భాల్లో కొందరికి మొండి పట్టు పట్టే వాళ్ళు మరి చూస్తేనే తప్ప, తాకితేనే తప్ప, అనిపిస్తేనే తప్ప నమ్మలేదు. అయితే ప్రభువారు చెప్పారు, నమ్ముట నమ్ము, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యము జీవగలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, మహిమ కలిగినటువంటిది, ప్రభావం కలిగినటువంటిది. ఆ వాక్యే యేసుక్రీస్తు. ఆ వాక్యే మనకు బైబిల్లో. ఈ వాక్యాన్ని మనం నమ్మితే దేవుని మహిమ మనం చూడగలుగుతాం. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పోరాటమైనా, ఎంత పెద్ద బాధ అయినా, వ్యాధి అయినా ప్రభువు ఎదుట ఏది కూడా నిలవలేదు. ఈ నమ్మకం మన ఎదుట ఉన్నట్లయితే, ఈ నమ్మకాన్ని మనం కలిగినట్లయితే మనము జయం పొందిన వారిగా ఉండగలుగుతాం. నీలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు దేవుని గొప్పవానిగా భావిస్తున్నాడు, నమ్ముతున్నాడు. గొల్యాతును అస్సలు ఎంత ఆఫ్టరల్ అనేటువంటి భావన కలిగిన వాడుగా ఉన్నాడో కనుకనే ఒకే ఏట్న అతని యొక్క గొప్ప నమ్మకాన్ని బట్టి గొల్యాతును ఒకేటికే పడగొట్టారు. వాళ్ళ అన్నోళ్ళైనా, ఆ రాజైనా ఎవరు కూడా కొట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారి దృష్టిలో ఆ గొల్యాతే పెద్దగా కనపడుతున్నారు. వారి నమ్మకం అలాగుంది. దావీదు నమ్మకం, నా దేవుడు గొప్పవాడని. కనుక ఈ వాక్యం గొప్పది, ఈ వాక్యం జీవగలిగినది. మన ప్రభు గొప్పవాడు, ఆయన జీవాధిపతి, మరణాన్ని గెలిచినవాడు. ఈ నమ్మకంతో ముందుకు సాగుదాం. నమ్మితే గొప్ప మహిమను మనం చూడగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ గొప్ప కార్యాలు మనం చూసినట్లయితే దేవుని ఎంతగానో మహింపరిచేవారిగా ఉండగలుగుతాం. శిష్యులు ఇప్పుడు నమ్ముతున్నారు. నమ్మినటువంటి దాన్ని మీరు ఇప్పుడు ప్రచురపరచమని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవదిగా మనం గమనించలైతే ఆ రాయి తొలగింపబడినది, లోనికి వెళ్ళి ఆ వస్త్రాలను చూసి, అనగా ప్రభు లేచున్నాడని తెలుసుకొని నమ్మిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలో ప్రచురపరచాల, ప్రకటించాలని వారికి దేవుడు తెలియజేశాడు. గమనిస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనించలైతే ఈ విధంగా నాది, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలోనికి వెళ్ళి ఉన్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని చెప్తున్నాడు. గమనించలైతే ఈ వార్తను తెలియజేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. గమనిస్తే మనం యేసుక్రీస్తును చూసి నమ్మి ఈ విషయాన్ని మనం అందరికీ తెలియజేసే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే యోహాను భక్తుడు ఈ విధంగా పత్రికల్లో తెలియజేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వాక్యాన్ని గమనించి, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది వింటిమో మేమేమేది వింటిమో, ఆది నుండి ఏది ఉండెనో మేమేమేది వింటిమో, కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకినో చూసినో అది మీకు తెలియజేయుచున్నామని రాయబడి ఉన్నది. కనుక మనం విన్న వాటిని, కన్న వాటిని ప్రచురపరిచేవారిగా ఉండాలి. గొల్లలు యేసు ప్రభువాన్ని పశువుల పాకలో చూసినటువంటి ఆ యొక్క ప్రభువును వారు ఎంతగానో మహింపరుస్తూ, స్తుతిస్తూ ప్రచురపరిచేవారిగా ఉంటున్నారు. చూసినటువంటి యేసుక్రీస్తుని, మనము నమ్మినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలి. అందుకే శిష్యులకి యేసు ప్రభు వారు, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ప్రభువు మనకు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నాడు. ఈ సృష్టికి అనగా భూదిగంతాల వరకు కూడా సువార్తను అందించే వారిగా ఉండాలి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష ఉంటుంది. ఈ కార్యము
మనందరి పైన ఉన్నది. ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డకు ఈ మాటను దేవుడు తెలియజేస్తుంది. ఈ సువార్త భూదిగంతాల వరకు కూడా అందింపబడాలి. ప్రభువు నీలో నాలో ఉన్నాడంటే తప్పనిసరిగా ఈ సువార్తను ఇతరులకు అందించేవారిగా ఉంటాం. ఈ భారం అందరిపైన ఉన్నది. ఈ భారం మనం కలిగి ఉంటే, ఈ వార్తను అందరికి అందిస్తే మనం ఎంతో ధన్యులమని దేవుడు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. అలాగా మనము అందరికి అందించడానికి దేవుడు కృపను ప్రసాదింప చేయనుగాక. స్కాట్లాండ్ దేశంలో ఒక దైవజనుడు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. అతని పేరు వెల్స్. అతడు సువార్తను ప్రకటించేటువంటి సందర్భంలో వ్యతిరేకమైన శక్తులు కూడా అక్కడ ఉన్నాయి. అతన్ని చంపుడికి ఎంతగానో చాలామంది ప్రయత్నం చేశారు. అయినను అతడు ఎంతగానో దేవుని కొరకు ధైర్యంగా సువార్తను ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అతన్ని ఆశ్చర్యతగా అపాయం నుంచి తప్పిస్తున్నాడు. ఒకసారి అతడే డిసైడ్ చేసుకున్నాడు. వేల్స్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు తాను చంపేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిరిడ్డి అన్నటువంటి ఒక వ్యక్తిని దర్శించుటకు రాత్రి వేళ అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. అంతకు మునుపు ఆ చంపాలని ప్రతినబూనటువంటి వ్యక్తి ఈ యొక్క వేల్స్ను చూసిన వాడు కాదు. వేల్స్ చెప్తున్నారు, మరి నీవు ఒక వ్యక్తిని చంపాలని ప్రతినబూనావు కదా, ఆ వ్యక్తిని నేను చూపిస్తానన్నప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించాడు, బాగా మర్యాద చేశాడు. తర్వాత దైవజనుడు ఆ మరుసటి రోజు ఒక స్థలంలో మీటింగ్ జరుగుతుంది. ఆ స్థలానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళాడు. ఆ స్టేజ్ దగ్గర ఒక చైర్ ఉంటే చైర్ దగ్గర అక్కడ కూర్చోమని చైర్ను ఇచ్చాడు. తర్వాత దైవజనుడు స్టేజ్ ఎక్కి సువార్తను ప్రకటించాడు. అతని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ ఉంటున్నాడు కనుక ఆ మాటలు వినేటువంటి హృదయాలను బ్రద్దలు చేస్తాయి. ఆ సువార్త వారి జీవితాలను ఎంతగానో మార్చేటువంటిదిగా ఉంటున్నది. ఈ యొక్క చంపాలనేటువంటి కక్షతో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటలు వింటుండగా ఇతని హృదయం బ్రద్దలైపోయింది, కన్నీరు కార్చేవాడుగా ఉంటున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకొని చాలా మంది వెళ్ళిపోయారు. ఈ సిర్డి అన్నటువంటి ఆ వ్యక్తి అలాగనే నిలిచిన వాడుగా ఉన్నాడు. దైవజనుడు వచ్చి, నీవు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ దైవజనుడు నేనే, ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాను, నువ్వు ఏమైనా నన్ను చేసుకోవచ్చని దైవజనుడు చెప్పగలిగాడు. ఈ యొక్క చంపాలన్నటువంటి ప్రతినబూనటువంటి ఈ వ్యక్తి అతన్ని కౌగిలించుకొని, అయ్యా నేనే పాపం చేత అపరాధం చచ్చిన వాడిగా ఉంటే నా కళ్ళను తెరిపించావు దేవుని యొక్క వాక్యం ద్వారా. ఇప్పుడు నేను దేవుని బిడ్డని అయిపోయాను, నేను నీ స్నేహితుడైపోయాను, నా మనోనేత్రాలను నువ్వు వెలిగించావు. నీవు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తుండగా ఆ మాటలు నా హృదయాన్ని బ్రద్దలు చేశాయి. నేను కన్నీరు కార్చి నా తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టాను. ఇప్పుడు దేవుని సొత్తు అయినాను. ఇప్పుడు నువ్వు మనము ఇద్దరం కూడా దేవుని బిడ్డలమైనామని కౌగిలించుకోగలిగాడు. దేవునికి మహిమ. అక్కడ దేవునికి ఎంతగానో ఘనత రాగలిగింది. సువార్త అందించడం వలన బండ హృదయాలు కూడా బ్రద్దలైపోతుంది, కఠిన హృదయాలు కూడా మెత్తని హృదయాలుగా మార్చబడుతుంది. ఈ సువార్త బోధిగాంతరబడిగా అందింపబడుతున్నది. నమ్మిన వారు రక్షింపబడును, నమ్మవానికి శిక్ష విధింపబడును. ఈ పునరుద్ధానపు సువార్త అందరికీ అందేటట్లుగా వింటున్నటువంటి నువ్వు నేను, నమ్మినటువంటి నువ్వు నేను ప్రచురపరిచేవారిగా ఉండాలి, తెలియజేసేవారిగా ఉండాలని ప్రభు మనకి వర్తమానం అందింపచేస్తున్నారు. కనుక ఆ రాయి తొలగింపబడినది, అది పెద్దదే అయినప్పటికీ కూడా ఆ రాయి తొలగింపబడినదంటే ఆయన బిడ్డలలోనికి వచ్చుటకు అక్కడ చూసి యేసుక్రీస్తు సజీవుడని అందరూ తెలుసుకుని, అది చూసి యేసుక్రీస్తును నమ్ముకొని, నమ్మినటువంటి యేసును ప్రచురపరచడానికి, ఆయన యొక్క వార్తను బూదిగంతలు అందింపబడడానికి ఆ రాయిని తొలగించిన వాడుగా ఉన్నాడు. అలాగా మనం కూడా దేవుని నమ్ముకున్న వారిగా ఉన్నట్లయితే మనకున్నటువంటి అడ్డులన్నీ కూడా తొలగింపబడి
క్రీస్తే జీవాధిపతిగా మన జీవితాలు ఉండి మనకున్నటువంటి అడ్డులన్నీ తొలగిపోయి యేసుక్రీస్తే మన ఆత్మీయ దేవుడిగా ఉండి నమ్మదైన దేవుడిగా ఉండి ఆ దేవుణ్ణి ప్రకటించేటువంటి అనుభవం మన జీవితంలో కూడా కలిగించలాగిన ప్రభు వైపును చూసి ప్రార్థన చేసుకుందాం. ఆ రాయి పెద్దదే, అయితే తొలగింపబడినది. నీకు నాకు ఎంత పెద్ద సమస్య ఉన్నా కష్టమైన అది మరణమే అయినప్పటికీ దాన్ని తొలగించడానికి దేవుడు ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్నిటికంటే గొప్ప దేవుడుగా ఉన్నాడు, సర్వశక్తి మంతుడిగా ఉన్నాడు. ఆ ప్రభును నువ్వు నేను మనం నమ్మినాం. ఆ దేవుని మహింపరుద్దాం. ఈ మహిమను ప్రపంచమంతా నింపుదాం. ఈ సునాదాన్ని ప్రపంచమంతా కూడా వినిపింపజేస్తాం. అందరూ అంతటా రక్షణ పొందేదానికి ప్రభు కృపను అనుగ్రహింప చేయలాగిన ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. ప్రియ ప్రభువా, ఈ పునరుద్ధరణ దినాన నీ మాటలు మాకు అందింపచేశారు, నీకు స్తోత్రాలు. నీ ప్రియులు ఆ సమాధి దగ్గరికి ఆలోచిస్తూ వచ్చినప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ఆ పెద్ద రాయిని మీరు తొలగించారు. ప్రభువా, మీరు మరణాన్ని జయించిన వారిగా ఉన్నారు, సమాధిని గెలిచిన వారిగా ఉన్నారు. నిన్ను చూసి నిన్ను నమ్మి నిన్ను ప్రకటించే అనుభవాన్ని నీ ప్రియ బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించారు. ఈరోజు కూడా నీ మాటలు విని నిన్ను నమ్మి నీ మహిమను చూసి నీ మహిమను ప్రపంచమంతా అందించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ గల సువార్త ప్రపంచమంతా అందింపడడానికి, అందరూ అంతటా రక్షణ పొందేదానికి, ఎవరు నశించి నరకానికి గురి కాకుండా రక్షింపబడడానికి కృప దయచేశారని నమ్మి స్తుతిస్తూ ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు అందరూ పొందుకోవడానికి, నూతన శక్తి, నూతన బలం, నూతన ఆశీర్వాదాలు పొందుకొని నీ కృప వెంబడి కృపను పొందుకొని నిన్ను మహింపరిచే భాగ్యం అనుగ్రహింపచేసి నిత్య రాజ్య వారసులవుటకు నీ కృపను అందరికీ అనుగ్రహింపచేసి సదాకాలం నీతో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదింపచేశారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఆయన బిడ్డలైనటువంటి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.